హే లవ్లీ పీపుల్, జీవితంలో ఎవరికైనా ఒక చిన్న రిలీఫ్ అనేది ఉండాలి కదా. ఏదైనా డివోషనల్ స్పేస్ కానీ, ట్రిప్ స్పేస్ కానీ ఉంటే కొంచెం పీస్ఫుల్గా మళ్ళీ వాళ్ళ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఇంకొంచెం ఎనర్జెటిక్గా చేసుకోగలుగుతారు. అలా అని వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడగకండి. ఎవరి మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, టైంని బట్టి రిలీఫ్ని ఎక్కడో ఒక దగ్గర వెతుక్కుంటారు. సో అలాగే నేను ఈ మధ్య కాలంలో ఒక చిన్న డివోషనల్ స్పేస్ అదే అండి విజయవాడని విజిట్ చేశాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మన చుట్టూ ఉన్న మనుషులు మనం ఏది చేసినా 'డీజే టిల్లు' మూవీలో సిద్దు చెప్పినట్టు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి మనల్ని అర్థం చేసుకొని జడ్జ్ చేస్తూ ఉంటారు. అది కూడా మన మీద ఉన్న ఒపీనియన్‌ని బట్టి కూడా జడ్జ్ చేస్తూ ఉంటారు. నిజానికి మనమేంటో తెలియని వాళ్ళు మన గురించి తక్కువగా మాట్లాడితే, మన ఫ్యామిలీ రిలేటివ్స్ మన గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. ఎందుకంటే తెలియని వాళ్ళు ఏది చేసినా అప్రిషియేట్ చేయడం, లైక్ చేయడం, చూసి చూడనట్టు వదిలేయడం, ఎంకరేజ్ చేయడం లాంటివి చేస్తారు. బట్ మన వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే దాని గురించి బ్యాడ్‌గా మాట్లాడడం, డిస్కరేజ్ చేయడం చేస్తారు. సో గైస్, ఎవరో ఏదో మాట్లాడుతున్నారని మీకు నచ్చిన పనిని ఆపొద్దు. ఎవరి గురించి థింక్ చేయకుండా మీ మనసుకు నచ్చిన పనిని మీరు హాయిగా, హ్యాపీగా చేస్తూ ముందుకెళ్ళండి. డూ వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ. అండ్ ఈ చిన్న జర్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.